ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను. నిన్న ఇదే సమయంలో చదువుతూ ఉన్నాను. రేపు ఇదే సమయానికి చదువుతూ ఉంటాను. ఇలా ఒక యాక్షన్‌ని రకరకాల కాలాల్లో ఎలా చెప్పాలి అనే విషయంపై ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియోలో అసలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఒక యాక్షన్ జరుగుతుంది, ఒక పని జరుగుతుందని చెప్పడానికి సబ్జెక్ట్ ప్రకారం మనం యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఐ వచ్చినట్లయితే మనం యామ్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నౌ ఐఎమ్ రీడింగ్ అంటే ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను, అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎట్ దిస్ టైమ్, ఎట్ దిస్ మూమెంట్ ఆ పని జరుగుతూ ఉంది. నౌ ఐఎమ్ రీడింగ్. సబ్జెక్ట్ ఐ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ యామ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఐ వస్తే యామ్ రావాల్సిందే. ఐ ఆమ్ రీడింగ్ అంటే రీడ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది, రీడింగ్ అని చెప్పి. నౌ ఐఎమ్ రీడింగ్, నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను. ఓకే, రైట్. మరి నేను ఇప్పుడు చదువుతూ ఉండలేదని చెప్పాలి నెగిటివ్లో. అలాంటప్పుడు ఈ యామ్ తర్వాత మనం నాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని యామెంట్గా మనం చెప్తాం, అంటే యామ్ నాట్ అవుతుంది. దాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి యామెంట్గా చెప్తాం. సో నౌ ఐ యామెంట్ రీడింగ్ అంటే నేను ఇప్పుడు చదువుతూ ఉండలేదు. అంటే ఒక పని జరుగుతూ ఉందని చెప్పడానికి ఇలా యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఒక పని జరుగుతూ ఉండలేదని చెప్పడానికి యామెంట్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం, అంతే. ఇప్పుడు పాజిటివ్కి వచ్చినంటే ఇప్పుడు నేను చదువుతూ ఉన్నానా అని చెప్పాలనుకోండి, ఇక్కడ యామ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, యామ్ ఐ రీడింగ్ నౌ, ఇప్పుడు నేను చదువుతూ ఉన్నానా. మరి నేను ఇప్పుడు చదువుతూ ఉండలేదని చెప్పడానికి ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఎలా? యామెంట్ ఐ రీడింగ్ నౌ అంటే స్టార్టింగ్లో యామెంట్ యూజ్ చేసి తర్వాత ఐ సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది. అంటే యామెంట్ ఐ రీడింగ్ నౌ అంటే నేను ఇప్పుడు చదువుతూ ఉండలేదా. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. నౌ ఐఎమ్ రీడింగ్, ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను. నౌ ఐఎమెంట్ రీడింగ్, ఇప్పుడు నేను చదువుతూ ఉండలేదు. యామ్ ఐ రీడింగ్ నౌ, ఇప్పుడు నేను చదువుతూ ఉన్నానా. యామెంట్ ఐ రీడింగ్ నౌ, ఇప్పుడు నేను చదువుతూ ఉండలేదా. ఇలా మనం ఐ యూజ్ చేసేటప్పుడు ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉందని చెప్పడానికి ఇలా యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయినట్లయితే అప్పుడు ఈజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నౌ హీ ఈజ్ డాన్సింగ్ లేదా నౌ షీ ఈజ్ డాన్సింగ్ అంటే ఇక్కడ హీ కానీ షీ కానీ వచ్చినట్లయితే తర్వాత ఈజ్ యూజ్ చేసి తర్వాత మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ప్రస్తుతం అతను లేదా ఆమె ఒక పని చేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి. నౌ హీ ఈజ్ డాన్సింగ్, అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. నౌ హీ ఈజంట్ డాన్సింగ్ అంటే హీ ఈజంట్ అంటే నెగిటివ్లో చెప్పడానికి ఈజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే అదేమవుతుంది, ఈజంట్ అవుతుంది. అంటే నౌ హీ ఈజంట్ డాన్సింగ్, అతను ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉండలేదు. ఈజ్ హీ డాన్సింగ్ నౌ, అతను ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడా. ఈజంట్ హీ డాన్సింగ్ నౌ, అతను ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉండలేదని చెప్పి మనం చాలా ఈజీగా ఈజ్తో కూడా సేమ్ ఎలా అయితే మన యామ్తో మనం అక్కడ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తామో ఈజ్తో కూడా అలాగే ఫ్రేమ్ చేయొచ్చు. ఇన్ కేస్ సబ్జెక్ట్లో ప్లోరల్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఆర్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. చూడండి, నౌ దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. నౌ దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. నెగిటివ్ చెప్పాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ ఉండలేదని చెప్పడానికి నౌ దే ఆరెంట్ ప్లేయింగ్. నౌ దే ఆరెంట్ ప్లేయింగ్. ఆర్ దే ప్లేయింగ్ నౌ, ఇప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారా, అది ఏంటి, పాజిటివ్ క్వశ్చన్. ఆరెంట్ దే ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉండలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్. అంటే దే ఆర్ ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. దే ఆరెంట్ ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉండలేదు. ఆర్ దే ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారా. ఆరెంట్ దే ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉండలేదని చెప్పి సేమ్ ఇక్కడ మనం యామ్తో మనం ఎలా అయితే ఐతో మనం ఎలా పాజిటివ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తామో అలాగే ఈజ్ ఆర్తో కూడా అదే విధంగా మనం ఈజీగా స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇదంతా ప్రెజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని చెప్పాం. అయితే గతంలో ఒక పని జరుగుతుందని చెప్పడానికి వర్స్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. వాటి తర్వాత మనం ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, దెన్ ఐ వాజ్ రీడింగ్, దెన్ అంటే అప్పుడు నేను చదువుతూ ఉన్నాను. దెన్ ఐ వాజంట్ రీడింగ్, అప్పుడు నేను చదువుతూ ఉండలేదు. చదువుతూ ఉన్నానంటే ఐ వాజ్ రీడింగ్, చదువుతూ ఉండలేదంటే ఐ వాజంట్ రీడింగ్, సింపుల్. వాజ్ ఐ రీడింగ్ దెన్, అప్పుడు నేను చదువుతూ ఉన్నానా అంటే ఈ వాజ్ని మనం స్టార్టింగ్లో తీసుకుని తర్వాత సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. వాజ్ ఐ రీడింగ్ దెన్, నేను అప్పుడు చదువుతూ ఉన్నానా. సో వాజంటే రీడింగ్ దెన్, వాజంటే రీడింగ్ దెన్, నేను అప్పుడు చదువుతూ ఉండలేదా. ఇలా మనం వాజ్తో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అంటే ఐ వాజ్ రీడింగ్ దెన్, అప్పుడు నేను చదువుతూ ఉన్నాను. ఐ వాజంట్ రీడింగ్ దెన్, నేను అప్పుడు చదువుతూ ఉండలేదు. వాజ్ ఐ రీడింగ్ దెన్, నేను అప్పుడు చదువుతూ ఉన్నానా. వాజంటే రీడింగ్ దెన్, నేను అప్పుడు చదువుతూ ఉండలేదు అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. అయితే
ఇక్కడ మనం సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ వచ్చినట్లయితే వాజ్ యూజ్ చేస్తాం. అదే ప్లూరల్ వచ్చినట్లయితే వర్ యూజ్ చేయాలి. ప్లూరల్ వస్తే ఏం చేయాలి? వర్ యూజ్ చేయాలి. అంటే ఆ ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత వర్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఉంటుంది. చూడండి, ఎట్ ద టైమ్ వీ వర్ డాన్సింగ్, అప్పుడు మేము డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. ఎట్ ద టైమ్ ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తూ ఉన్నామని చెప్పి ఇలా చెప్పాం. ఎట్ ద టైమ్ వీ వరంట్ డాన్సింగ్, ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తూ ఉండలేదు. డ్యాన్స్ చేస్తూ ఉండలేదని చెప్పడానికి వరంట్ యూజ్ చేసి డాన్సింగ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. వరంట్ అంటే వర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వరంట్ అవుతుంది అనమాట. సో ఎట్ ద టైమ్ వీ వరంట్ డాన్సింగ్, ఎట్ ద టైమ్ ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తూ ఉండలేదు. ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తూ ఉన్నామా? ఎట్ ద టైమ్ వర్ వీ డాన్సింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ సమయంలో మేము డ్యాన్స్ చేస్తూ ఉండడం లేదా? ఎట్ ద టైమ్ వరంట్ వీ డాన్సింగ్, ఎట్ ద టైమ్ వరంట్ వీ డాన్సింగ్. ఇలా మనం చాలా ఈజీగా మనం వారితో కూడా ఈ విధంగా స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఫ్యూచర్ విషయానికి వద్దాం. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది ఒక సమయానికి మనం చెప్పేటప్పుడు విల్ బీ లేదా షాల్ బీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఐ విల్ బీ రీడింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. చూడండి, విల్ బీ రీడింగ్ అంటే రీడ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి ఐ విల్ బీ రీడింగ్, నేను చదువుతూ ఉంటాను. మరి నేను చదువుతూ ఉండను ఈ సమయానికి రేపు అని చెప్పడానికి ఎలా చెప్పాలి? ఆ విల్ ఉంది కదా చూసారు ఇక్కడ, ఆ విల్ బీకి నెగిటివ్ చేయాలి. నెగిటివ్ అంటే విల్ తర్వాత నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ అయిపోతుంది, అదే వోంట్ బీ అవుతుంది. సో ఐ వోంట్ బీ రీడింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు నేను ఈ సమయానికి చదువుతూ ఉండనని చెప్పడానికి ఇలా మనం వోంట్ బీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఉంటుంది. సో నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉంటానా అని చెప్పడానికి షల్ ఐ బీ రీడింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. ఎప్పుడైనా సరే ప్రశ్నల్లో అంటే క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా ఐ కానీ వి కానీ మన సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినట్లయితే షల్ యూజ్ చేయడం బెటర్. సో షల్ ఐ బీ రీడింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయాన్ని నేను చదువుతూ ఉంటానా అని ఇలా పాజిటివ్లో అడగాం. నెగిటివ్లో అడగాలంటే షాంట్ ఐ బీ రీడింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉండనా అని చెప్పడానికి ఇలా షాంట్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే చదువుతూ ఉంటానంటే షల్ ఐ బీ రీడింగ్, చదువుతూ ఉండనంటే షాంట్ ఐ బీ రీడింగ్, సింపుల్. అయితే ఇక్కడ ప్లూరల్ అయినా సింగులర్ అయినా మనం విల్ బీ యూజ్ చేయొచ్చు లేదా షల్ బీ యూజ్ చేసి ఇదే విధంగా మనం ఈ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. సో నౌ నేను మీకు ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు అతను మూవీ చూస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిన్న మేము ఆ సమయంలో మూవీ చూస్తూ ఉన్నాము. థర్డ్ వన్, రేపు ఈ సమయానికి మేము మూవీ చూస్తూ ఉంటాము. ఈ మూడింటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.